టీవీ ట్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజూరి గ్రామ కాపురస్తుడు ఉన్నాం కిషోర్ కుమారుడు ఉన్నాం ప్రవీణ్ 15 సంవత్సరాలు ఇసుక క్వారీలో పడి చనిపోయాడు. మార్చి 19వ తేదీన జరిగిన ఈ సంఘటనను ఏప్రిల్ 19వ తేదీ వరకు ఈ వార్త ఏ విలేకరి కూడా రాయలేదు. ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరగలేదు. అక్రమ మైనింగ్, సుమారు 25 అడుగుల లోతు, జనసంచారానికి 100 మీటర్ల దూరం, కనీసం ముళ్ళ కంచె బోర్డు కూడా లేదు. రాజకీయ నాయకులు కూడా వత్తాసు పలుకుతున్నారు. దీనిపైన పోరాటం చేయలేకున్నాం, దయచేసి మాకు న్యాయం చేయండి అని బాధితులు వేడుకుంటున్నారు. దుండువారిపాలెం పంచాయతీ పరిధిలోని యాజరి గ్రామ కాపురస్తుడు ఉన్నాం ప్రవీణ్ కుమార్ ఈ రోజున 19వ తారీఖు నాడు ఈరోజు 19 దగ్గర నెల రోజులు అవుతుంది. వాళ్ళ కుటుంబానికి కానీ వారికి కానీ ఎలాంటి ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ మన అంబేద్కర్ జయంతి రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున 10,000 రూపాయలు మట్టి ఖర్చు నిమిత్తం ఇచ్చారు. ఇంత రోజు డిస్టెన్స్లో తీయడం అనేది చట్టరీత్యా నేరం. దగ్గరగా ఒక 25 మీటర్ల లోతులో ఈ యొక్క తీయటం అనేది నేరం. ఎక్కితే అక్కరాజు దెబ్బ సమీపానికి కనీసం 100 మీటర్లుగా డిస్టెన్స్ లేకుండానే జనసంచారం ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఇది తీయటం అనేది చాలా దారుణమైన విషయం. మైనింగ్ అధికారులు దీనికి ఎంత పర్మిషన్ ఇచ్చారనేది మాకు పూర్తిగా తెలియాల్సింది ఉంది. ఇంత జరిగినా కానీ ఒక రాజకీయ పార్టీ వాళ్ళు కానీ ఒక నాయకులు కానీ దీనిపైన ఎలాంటి స్పందించలేదు. దయవుంచి మేము దీన్ని కలెక్టర్ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్తున్నాం. మా గ్రామం మొత్తం, యాజల్లో ఉన్న గ్రామం మొత్తం మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీని గురించి వారికి న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తున్నాం. దయవుంచి మీరు దళిత సోదరులారా, ఈ రోజున మీరు మీ యొక్క ఒకసారి ఆలోచించండి. ఒక కుటుంబం ఎంత దారుణమైనటువంటి ఉంటే కనీసం వచ్చి ఒక పార్టీ నాయకులు కానీ, ఒక గ్రామస్తులు కానీ, ఒక దళిత సోదరులు కానీ, ఆ కుటుంబాన్ని కానీ ఎలాంటి కూడా దీనిపైన చర్య తీసుకోలేదు. కనీసం ఫినిషింగ్ కానీ, బోర్డు కానీ ఎలాంటి ఏర్పాటు చేయనందువలన మేము ఈ పోరాటాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అవసరమైతే సీఎం గారి దగ్గర తీసుకెళ్తామని మనం చేస్తున్నాం. వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు, వాళ్ళు ఏం జరిగిందో వాళ్ళే చెబుతారు, వినండి. మొన్న ప్రవీణ్ 19వ తారీఖున ఈ నీళ్ళల్లో ఈతకని వచ్చాడు. వచ్చి అసత్మాత్తుగా కొంచెం నీళ్ళలో దిగి మునిగిపోయి మరణించాడు. మాట్లాడండి, జరిగింది చెప్పమ్మా, నువ్వేం చెప్పు. చెప్పమ్మా, నువ్వేం చెప్తావు? మమ్మల్ని ఎవరు నచ్చి పలకరి లేదండి. నీళ్ళకు ఈతకని వచ్చాడు పిల్లాడు. ఇంటికి రాలేదని దేవుడు అడుగుని వచ్చాం, ఎవరు చెప్పలేదు. లోతుందని అసలు చెప్పలేదు. కుటుంబం ఈ రోజున శోక సముద్రంలో ఉంది. దయవుంచి కుటుంబానికి మనం మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు కలెక్టర్ తీసుకెళ్ళి దీని చుట్టూ కనీసం ముళ్ళ కంచైనా కానీ ఏర్పాటు చేసే విధంగా, ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మనందరమే కలిసి పోరాటం చేద్దాం. రండి, సహకరించండి. దీంట్లో ఎలాంటి మాకు ఉద్దేశం లేదు. ఇలాంటి సంఘటన ఏ పిల్లవాడు జరగకూడదనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. దయవుంచి మాకు మీరందరూ న్యాయం చేయవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాం.